హాయ్ అండి, ఈరోజు అయితే మంచి ఒక సింపుల్ స్నాక్స్తో మేము ముందుకు వచ్చేసాను. సో హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండిని ఇలా జల్లించేసుకొని సో కొద్దిగా కారం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా. సో ఇలా మూత పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితేనే ఇందులోకి వచ్చేసి స్టఫింగ్ కోసం అయితే ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మనం ఉంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. సో క్యారెట్, క్యాబేజ్ అటువంటివి. ఇందులోకి మసాలా పౌడర్లు, కారం, మసాలా పౌడర్ వేసుకుని లాస్ట్లో వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని దింపేసుకున్నాను అనమాట. స్టఫింగ్ కోసం పక్కన పెట్టేసుకుని చల్లారి వరకు. ఈ లోపు అయితే ఇలాగా చపాతీలాగా ఒత్తేసుకోవాలి, మరీ పలుచగా కాకుండా. ఆయిల్ వేసుకొని, పిండి అవసరం లేదు, మధ్యలో ఈ స్టఫింగ్ పెట్టేసుకొని పెనం మీద ఆయిల్ వేసుకొని ఇలాగా మనకి మోమోస్ లాగా పెట్టేసుకుంటే మనకి ఈజీగా స్నాక్స్ అయిపోతుంది. చాలా టేస్ట్ కూడా బాగుంది. సాస్తో కానీ చట్నీతో కానీ తింటే సూపర్ టేస్టీ అనమాట. సో ప్లీజ్ ట్రై చేయండి ఈజీగా.